తెప్ప సముద్రం 2 hours 11 minutes రన్ టైంతో థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇక సినిమా చూసాక నాకైతే మంచి ఐడియాతో ఉన్న క్రైమ్ థ్రిల్లర్ స్టోరీనే, కానీ సరిగ్గా తీయలేదనే చెప్పాలి. ఆడపిల్లల రేప్ అండ్ మర్డర్స్ అని అంటారు, ఎక్కడ అది మాటల్లో తప్ప ఎమోషన్నే కనబడదు. సెకండ్ హాఫ్ని శ్రీకాంత్ గారి మాయాజాలం అని ఒక ఓల్డ్ సినిమా ఉంటుంది, కొంచెం అలానే ఉంది. దానికి కూడా బ్రేక్ పడుతుంది, అది ఎందుకన్నది మీరే చూసి తెలుసుకోండి. ఇక క్లైమాక్స్ కొంచెం బాగుంది. నాకైతే పర్సనల్గా అందరి పర్ఫార్మెన్సెస్ అండ్ స్క్రిప్ట్ బాగున్నప్పటికీ ఎగ్జిక్యూషన్ వైజ్ అంతేం అనిపించలేదండి. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే స్టార్టింగ్లో గజ అనే ఒక విలన్ ఎంట్రన్స్ దగ్గర తప్ప మిగతాదంతా చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే తెప్ప సముద్రం అనే ఊర్లో స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లలు రేప్ అండ్ మర్డర్స్కి గురవుతారు. ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అన్నది కనిపెట్టారా లేదా అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్, పర్ఫార్మెన్సెస్ చాలా బాగుంటాయి. యాక్టింగ్ వైజ్ సినిమాని తప్పు పట్టడానికి లేదు. మెయిన్గా కొత్త హీరో యాక్టింగ్, ఇంకా కొరమీను ఫేమ్ హీరోయిన్ కిషోరి దాత్రక్ గారి యాక్టింగ్, ఈ మధ్య కొరమీనులో అదిరిపోయే రోల్ అది. ఇక రవిశంకర్ గారు అండ్ చైతన్యరావు గారు అందరూ బాగానే యాక్ట్ చేశారు. ఎస్ఐ గణేష్ గారు చైతన్య గారి డబ్బింగ్ ఎవరితోనే చెప్పించారు, మేబీ అతని వాయిస్ ఆ రోల్కి సెట్ అవుతుంది అనుకున్నారేమో. ఇంటర్వల్ ట్విస్ట్ ఇంకా సెకండ్ హాఫ్లో వచ్చే ఒక 2 ట్విస్టులు బాగున్నాయి. ప్లాట్ ఫెమిలియర్గా ఉన్నప్పటికీ దాన్ని ఇలా చూపిద్దామని రాసిన డిఫరెంట్ అప్రోచ్ని మెచ్చుకోవచ్చు. రైటింగ్స్ ఆర్ గుడ్, బీజిఎం బాగుంది. సాంగ్స్ అయితే మంగ్లీ గారు పాడిన సాంగ్ చాలా బాగుంది, మిగతావి జస్ట్ ఓకే. సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే, అంత స్పెషల్గా ఏం లేదు, మొత్తం న్యాచురల్గానే షూట్ చేసేసారు. మైనస్ పాయింట్స్, ఎగ్జిక్యూషన్ ఫెయిల్డ్ అని ఎందుకు కంక్లూడ్ చేసినట్టు చెప్పానంటే అన్ని విషయాలు వాళ్ళు చెప్పినట్టు మాటల వరకే ఉన్నాయి తప్ప ఎక్కడా మనం ఇన్వాల్వ్ అయ్యేలా ఉండదు గైస్. అమ్మాయిలు రేపు అంటారు కానీ ఆ విజువల్స్ ఎక్స్ప్లెనేషన్నే సరిగ్గా ఉండవు. స్టార్టింగ్లో హీరోని చంపినట్టు చూపిస్తారు, అది హీరో అని ఇంటర్వల్ చూస్తే కానీ నాకు అర్థం కాలేదు. హీరో హీరోయిన్లో ఐ ఆపరేషన్లో లవ్ ఫీల్ అంటారు, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ తప్ప ఏమి కనెక్ట్ అవ్వం. ఇంకా ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ కూడా క్లమ్జీగా ఉంటుంది, ఒకసారి ఎవరినో చంపేసినట్టు, ఇంకోసారి పోలీస్ ఏమో అమ్మాయిలు మిస్సింగ్ అంటూ, ఇంకోవైపు విలన్, మరొక వైపు హీరో లవ్ స్టోరీ అన్నీ కలుపుకుంటారు. సీన్ కంపోజిషన్ బాగాలేదు. సెకండ్ హాఫ్ ఒక అరగంట సినిమా నడిపాక మళ్ళీ దాన్ని అలా ఎందుకు చేయడం అనేలా ఉంది. అండ్ క్లైమాక్స్లో చూపించిన ట్విస్ట్ ఓకే, కానీ మళ్ళీ ఎన్నో సినిమాల్లో చూసిన రీజన్స్నే చూపించారు. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే నా వరకు స్క్రిప్ట్ బాగుంది కానీ ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అనిపించిందండి. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు కనుక నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.